అందరికీ నమస్కారం. ఈరోజు మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ఎలా ఉందో చూద్దాం. సో మనం డిస్కస్ చేసినట్టుగా దీంట్లో మొత్తం 4 పేపర్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ పేపర్ది దట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ అనమాట. కమింగ్ టు పేపర్ 2, పేపర్ 2లో వచ్చేసరికి మనకి సోషో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అంటే తెలంగాణ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ హిస్టరీ దీంట్లో ఉంది. తర్వాత ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, అంటే ఇండియన్ పాలిటీ ఉంది. దాంతోపాటు థర్డ్ సెక్షన్ వచ్చేసరికి సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. ఇది పేపర్ 2 సిలబస్ అనమాట. నెక్స్ట్ పేపర్ 3 కనుక చూసినట్టయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్, అంటే ఈ పేపర్ మనకి మెయిన్గా ఎకానమీ గురించి. ఫస్ట్ ఏంటి, ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. సెకండ్ ఏంటి, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, అంటే ఇక్కడ బేసిక్గా తెలంగాణ ఎకానమీ ఈ పేపర్లో ఇంక్లూడ్ అయిందనమాట. లాస్ట్కి వచ్చేసరికి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. నెక్స్ట్ కమింగ్ టు పేపర్ 4. పేపర్ 4 వచ్చేసరికి మనకి గ్రూప్ 1 మెయిన్స్లో ఏ రకంగా అయితే లాస్ట్ పేపర్లో మొత్తం తెలంగాణ మూమెంట్ ఉంది కదా, దీంట్లో కూడా మనకి ఏంటి అని చెప్పంటే మొత్తం 3 సెక్షన్స్ తెలంగాణ మూమెంట్కి అనుగుణంగా డివైడ్ చేయబడింది. ది ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970, mobilization phase which is 1971 to 1990, and lastly towards the formation of Telangana 1991 to 2014. సో మనం ముందు ఇంకో వీడియోలో కూడా మనం ప్యాటర్న్ చూసాము. సో 4 పేపర్స్లో మనకి ఈచ్ పేపర్లో 150 మార్క్స్ ఉంటాయి, అండ్ దాని పరంగా ఇది మన సిలబస్. ఫర్ మోర్ సచ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.